వెల్కమ్ టు డే 13 ఆఫ్ లెర్నింగ్ N8N ఫ్రమ్ స్క్రాచ్. ఈరోజు మనం ఒక ఏఐ ఏజెంట్‌ని చేద్దాం. అండ్ ఆ ఏఐ ఏజెంట్‌కి ఈ ఫార్మ్‌లో ఉన్న డీటెయిల్స్‌ని ఇచ్చి ఒక మెయిల్‌ని తయారు చేయమని చెప్దాం. ఏఐ ఏజెంట్ కోసం క్లిక్ ద ప్లస్ బటన్ అండ్ దెన్ ఏఐలోకెళ్తే మనకి ఏఐ ఏజెంట్ ఉంది. సో, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఏఐ ఏజెంట్‌కి ఒక చాట్ మోడల్ ఇంటిగ్రేట్ చేద్దాం. ఇన్ని చాట్ మోడల్స్ ఉన్నాయి మనకి. ఐ విల్ గో విత్ ఓపెన్ ఏఐ చాట్ మోడల్. అండ్ ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ప్రాంప్టింగ్ చేయడం. సో, ఏఐ ఏజెంట్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే ఏఐ ఏజెంట్ అనేది చాట్ ట్రిగ్గర్‌కి కనెక్ట్ అయి ఉంది. బట్ ఇన్ దిస్ కేస్ మనం ఫార్మ్‌ని యూజ్ చేస్తున్నాం. చాట్‌ని యూజ్ చేయట్లేదు కాబట్టి దీన్ని క్లిక్ చేసి డిఫైన్ బిలో అండ్ దెన్ ఇక్కడ మనం ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఈ నేమ్‌ని డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాము. అండ్ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యాడ్ ఆప్షన్‌లో సిస్టమ్ మెసేజ్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ మనం సిస్టమ్ మెసేజ్ అనేది రాద్దాం. ఇది రాయడంలో మనం 2 టైప్స్‌గా రాయొచ్చు. ఫస్ట్ వచ్చి ఫిక్స్డ్ అండ్ అనదర్ ఈజ్ ఎక్స్‌ప్రెషన్. ఎక్స్‌ప్రెషన్ అంటే మనం ఈ ఎక్స్‌ప్రెషన్స్‌ని యూజ్ చేసుకుంటాం. ఈ బాక్స్ అనేది కొంచెం బిగ్‌గా రావాలి అంటే ఇక్కడ కింద ఒక చిన్న యారో ఐకాన్ ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఎక్స్‌ప్రెషన్స్ కూడా రాయొచ్చు. నేను ప్రాంప్ట్ ఏమి ఇచ్చానంటే మెయిల్ ఎ డ్రాఫ్ట్ టు దిస్ పర్సన్ అబౌట్ హి సెలెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ. దీనికి మనం వేరియబుల్స్‌ని ఇద్దాం. నేమ్ దగ్గర ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో దీన్ని డ్రాగ్ అండ్ ఇక్కడ డ్రాప్ చేద్దాం. వీటిల్నే మనం వేరియబుల్స్ అంటాం. అండ్ ఇలానే మనం మెయిల్ అండ్ ఏజ్ కూడా చేద్దాం. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ చూపిస్తుంది అండ్ ఇక్కడ రిజల్ట్ చూపిస్తుంది. దీన్ని ఇప్పుడు ఒకసారి మనం టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్ స్టెప్. అండ్ ఇప్పుడు నాకు ఇక్కడ అవుట్‌పుట్ చూడొచ్చు. ఒక మెయిల్‌ని ఫ్రేమ్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చదవచ్చు విత్ సబ్జెక్ట్ లైన్ ప్రతీది నాకిచ్చింది. అండ్ నేనేదైతే నేమ్ పెట్టానో నా నేమ్‌ని యూజ్ చేసుకునింది. అండ్ ఏజ్ అండ్ మెయిల్ అనేది మనం మెయిల్‌లో పెట్టం కాబట్టి అది యూజ్ చేసుకోలేదు. సో, ఇలా ఒక ఏఐ ఏజెంట్‌తో మనం మెయిల్‌ని క్రాఫ్ట్ చేపిస్తాం. సో, నెక్స్ట్ పార్ట్‌లో ఇదే ఏఐ ఏజెంట్‌తో ఒక మెయిల్ అనేది సెండ్ చేసి చూపిద్దాం.